మహబూబ్నగర్ జిల్లా కర్తాల్ టోల్ గేట్ వద్ద ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ తనయుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న మనీష్ గౌడ్ తన ఫ్రెండ్స్ తో కలిసి టోల్ ఫీజు కట్టమని అడిగిన సిబ్బందిపై దాడికి దిగారు. ఈ అటాక్ కు భయపడి పారిపోతున్న సిబ్బందిని వెంటాడి మరీ కొట్టారు. ఒక దశలో కత్తులు బయటకు తీసి వీరంగం సృష్టించాడు మనీష్ గౌడ్, అతని స్నేహితులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు టోల్ సిబ్బందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి మనీష్ గౌడ్ అతని ఫ్రెండ్స్ చేసిన వీరంగంతో టోల్ ప్లాజా సిబ్బంది హడలిపోయారు. ఎవరో ఏమిటో చెప్పకుండా టోల్ ఎందుకు కట్టాలంటూ దురుసుగా ప్రవర్తించిన మనీష్ గౌడ్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు టోల్ ప్లాజా సిబ్బంది. దాడి చేసి అక్కడి నుంచి పారిపోతున్న మనీష్ గౌడ్ ముఠాను చేసి పట్టుకున్నారు ఖాకీలు. టోల్ ప్లాజాలో ఫీజు కట్టాలంటే అవమానమా? ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలు, ముఖ్యంగా అధికార పార్టీ నేతల బంధువుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. కర్తాల్లో జరిగిన తాజా ఘటన అధికార పార్టీ నేతల సంతానం సృష్టించే ఆగడాలకు నిదర్శనంగా మారింది. తమకు ప్రత్యేక అధికారాలు ఉంటే ఆ విషయం సిబ్బందికి చెప్పొచ్చు, ఉన్నతాధికారులతో మాట్లాడవచ్చు. కానీ బలం ఉంది కదా అని కొందరు రెచ్చిపోతున్నారు. తమకున్న ప్రివిలేజెస్ ను దుర్వినియోగం చేయటమే కాక సిబ్బందిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. కర్తాల్లో టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసింది సాక్షాత్తు అధికార టీఆర్ఎస్ పార్టీ నేత సుపుత్రుడే కావటం విశేషం. తాను తప్పు చేసింది కాక ఫ్రెండ్స్ తోనూ అదే తప్పు చేయించాడు. అసలు టోల్ ఫీజు కట్టమంటే కత్తులతో దాడి చేయటమేంటి? విలాసాలకు వేలు లక్షలు ఖర్చు చేసే సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు 25 రూపాయల ఫీజు దగ్గర ఎందుకు గొడవకు దిగుతున్నారో అర్థం కాని పరిస్థితి. సెలబ్రిటీలో పెద్దవాళ్ల పిల్లలో అయినంత మాత్రాన టోల్ ఫీజు కట్టకూడదా? ప్రజలందరికీ వర్తించే రూలు తమ దగ్గర కుదరదని వీరు భావిస్తున్నట్టున్నారు. కర్తాల్ టోల్ ప్లాజా ఘటనలో సిబ్బందిపై హత్యాయత్నం చేయటం, ఈ తరహా ఆగడాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి, ప్రధానంగా అధికారం ఉంది, ఒకటి అండబలం. ఈ రెండు ఉన్న చాలా మంది రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు వరుసగా ఇలాంటి దాడులకు జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలోనే మంత్రి పద్మరావు కుమారుడు ఏకంగా ఒక వ్యాపారుల పైన దాడి చేసిన ఘటన మరొక ముందే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన రామ్ గౌడ్, ఎల్బీనగర్ పార్టీ ఇన్ఛార్జ్ ఇతను రామ్మోహన్ గౌడ్ కొడుకు మనీష్ గౌడ్, అతని స్నేహితులు చేసిన దాడి తీవ్ర కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. చావు బస్సుల మధ్య పరిగెడుతున్న టోల్ సిబ్బందిని వెంటాడి మరీ వాళ్ళని తరిమి కొట్టిన ఘటన, చాలా దారుణమైన ఘటన ఇది. టోల్ ప్లాజాకి వచ్చిన మనీష్ గౌడ్ అతని నలుగురు స్నేహితులు కలిసి రాత్రి వచ్చారు. వాళ్ళు కేవలం 30 రూపాయలు మాత్రమే టోల్ బిల్లు చెల్లించాల్సింది. ఆ 30 రూపాయల కోసం మమ్మల్ని టోల్ బిల్లు అడుగుతావా అంటూ కారు నుంచి దిగిన మనీష్ గౌడ్ అతని నలుగురు స్నేహితులు, అప్పటికే విధులు అక్కడ ముగ్గురు మాత్రమే సిబ్బంది ఉన్నారు, వాళ్ళని టోల్ ప్లాజా వద్ద ఉన్న గదుల నుంచి బయటికి ఈడ్చుకుని వచ్చి వాళ్ళపై భౌతికంగా దాడి చేశారు. అందులో ఒక యువకుడు కత్తితోటి టోల్ సిబ్బందిని కడుపులో పొడిచిన విజువల్స్ కూడా సెల్ ఫోన్ లో రికార్డు కావడం జరిగింది. అంతటితోటి ఆగకుండా అతను పారిపోతున్నా అతన్ని వెంపడించి బెదిరించిన దృశ్యాలు కూడా స్పష్టంగా సెల్ ఫోన్ లో రికార్డు కావడం జరిగింది. వీటన్నిటిని కూడా పోలీసులకు అందజేశారు టోల్ ప్లాజా సిబ్బంది. ఈ ఘటనలో ముగ్గురు టోల్ ప్లాజా సిబ్బందిలో కత్తిపోట్లకు గురైన యువకుడికి పరిస్థితి కొంత ఆందోళనగా ఉందని చెప్తున్నారు. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన మనీష్ గౌడ్ అతని నలుగురు స్నేహితులను కారులో పారిపోతుండగా కర్తాల్ పోలీసులు వాళ్ళని చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నలుగురుతో పాటు మనీష్ గౌడ్ 5 పైన కూడా 307 అంటే హత్యాయత్నం కేసు కింద కేసు నమోదు చేశారు. మరికొద్దిసేపట్లో వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడానికి కర్తాల్ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ దాడి ఘటన చూస్తుంటే మాత్రం
అధికార పార్టీ ఒకవైపు మేమేం చెప్పినా చెల్లుతుంది అన్న ధోరణి ఒకవైపు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకోసమే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ. మహబూబ్ నగర్ జిల్లా కర్తాల్ టోల్ గేట్ వద్ద ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ తనయుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న మనీష్ గౌడ్ తన ఫ్రెండ్స్ తో కలిసి టోల్ ఫీజు కట్టమని అడిగిన సిబ్బందిపై దాడికి దిగారు. ఈ అటాక్ భయపడి పారిపోతున్న సిబ్బందిని వెంటాడి మరీ కొట్టారు. ఒక దశలో కత్తులు బయటకు తీసి వీరంగం సృష్టించారు మనీష్ గౌడ్, అతని స్నేహితులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు టోల్ సిబ్బందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి మనీష్ గౌడ్ అతని ఫ్రెండ్స్ చేసిన వీరంగంతో టోల్ ప్లాజా సిబ్బంది హడలిపోయారు. ఎవరో ఏమిటో చెప్పకుండా టోల్ ఎందుకు కట్టాలంటూ దురుసుగా ప్రవర్తించిన మనీష్ గౌడ్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు టోల్ ప్లాజా సిబ్బంది. దాడి చేసి అక్కడి నుంచి పారిపోతున్న మనీష్ గౌడ్ ముఠాను చేసి మరీ పట్టుకున్నారు ఖాకీలు.